హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ కుక్ బుక్. ఈరోజు మనం పన్నీర్ చిల్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పన్నీర్ చిల్లీకి కావాల్సిన పదార్థాలన్నీ లిస్ట్లో మెన్షన్ చేశానండి. ముందుగా దానికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి అవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసుల్ని అందులో వేయాలి. అలా 1 మినిట్ ఉన్న తర్వాత ఆ పన్నీర్ పీసులను తీసి సపరేట్గా ఒక బౌల్లో వేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ల మైదా, 5 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్తో కలిపి అలా జారుగా కలుపుకోవాలండి. పన్నీర్ పీసులు మునిగేటట్లు ఉండాలండి. చూడండి, అలా చూపించిన విధంగా అలా ఉండాలండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి అది ఆయిల్ కాగిన తర్వాత చూడండి, అలా వేస్తే పైకి వచ్చేస్తుంది పిండి. ఆయిల్ కాగిన తర్వాత పన్నీర్ పీసుల్ని కార్న్ఫ్లోర్ మైదా కలిపెట్టుకున్నాం కదండి, అందులో ముంచి డీప్ ఫ్రై ఆయిల్లో వేయాలండి. అలా మొత్తం వేసిన తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలియబెట్టాలి. చూడండి, ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. అవి సపరేట్గా ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు ఒక్కొక్కటిగా అందులో వేసేయండి. తర్వాత అల్లం ముక్కలు వేసి బాగా కలబెట్టండి. అవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ అవన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసేయండి. క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ ముక్కలను వేసిన తర్వాత బాగా కలియబెట్టండి. తర్వాత మనం రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలియబెట్టాలి. ఆ తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ల మిరియాల పొడి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసి బాగా కలియపెట్టాలి. ఇప్పుడు మనం 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఆ వాటర్ బాగా ఇంకే వరకు కలబెట్టాలండి. చూడండి, వాటర్ ఎందుకు ఇస్తున్నామంటే అవి కొంచెం కూరగాయ ముక్కలు ఉడికి చాలా టేస్టీగా ఉంటాయండి. ఆ వాటర్ అంతా ఇంకిన తర్వాత చూడండి, వాటర్ మొత్తం ఇంకే వరకు బాగా కలియబెట్టండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ల టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసి మూడింటిని బాగా కలియబెట్టండి. మనం ముందుగా పన్నీర్లో ముంచి వేసిన వాటర్ ఉన్నాయి కదండి, మైదా కార్న్ఫ్లోర్ వాటర్, అవి ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకుందామండి. చూడండి, చాలా చిక్కగా అయిపోయాయి. మనం మైదా కార్న్ఫ్లోర్ వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసుల్ని ఇందులో యాడ్ చేసి బాగా కలియపెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలియపెట్టింది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటాయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.